ఒక కాలేజీలో 1,00,000 డొనేషన్ ఉందనుకోండి, మన దగ్గరికి వస్తే 0 డొనేషన్. కాలేజ్ రేట్ మీద మినిమం 50,000 టు 1,00,000 డిస్కౌంట్, ఫ్రీగా సీట్ వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. చాలామంది పేరెంట్స్, నేను అంటే మార్కెట్ కూడా ఇది చాలా డైనమిక్గా ఉంది, కరెక్ట్గా చెప్పలేకపోతున్నాము. గత 2 సంవత్సరాల క్రితం అయితే ఒక సీట్ నేను 10 లక్షల మీద తీసుకున్నా. ఆ సీటు పడక చేతి నుంచి 2 లక్షలు వేసి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు అయితే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. చాలా వరకు డొనేషన్స్ తగ్గినాయని చెప్పాలి. గతంలో నేను చేసినటువంటి చాలా రీల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఏ కాలేజ్ మీదైనా ఆన్ అన్ యావరేజ్ 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు డొనేషన్ తగ్గింది. ఏ కాలేజ్ అంటే డొనేషన్ తగ్గినటువంటి కాలేజీల లిస్ట్ ఏంటి అనేది ఫస్ట్ నేను చెప్తాను. పర్టికులర్గా గోకరాజు కానీ, అదేవిధంగా ఈ టాప్ కాలేజెస్ ఎలాగో మనం ఏం మాట్లాడలేం. ఇప్పుడు టాప్ 5 కాలేజెస్ వదిలిపెట్టేసేయండి. రిమైనింగ్ అన్ని కాలేజెస్లో యావరేజ్న 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు డొనేషన్ తగ్గింది. ఇది మరింతగా పతనం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. డే టు డే రేట్స్ ఉండటం వల్ల ఎడ్యునైన్ మేనేజ్మెంట్ సీట్స్ చేస్తుంది కాబట్టి ఎంత రేట్ ఉండొచ్చు కాలేజీల వారీగా వివరంగా అంతకుముందు అనేక వీడియోస్ చేస్తున్నారు, మీరు వాటిని చూడొచ్చు. బట్ ఇప్పుడున్నటువంటి 4-5 డేసే ఈ మార్కెట్ ఎక్కువ ప్రెవలెంట్గా ఉంటుంది. సెకండ్ ఫేజ్లో చూసుకున్నటువంటి పేరెంట్స్ రేపటి నుంచి మేనేజ్మెంట్కి వస్తారు కాబట్టి టాప్ 5 కాలేజెస్ వదిలిపెట్టేస్తే ఏ కాలేజీలో అయినా కాలేజ్ రేట్ మీద మినిమం 50,000 టు 1,00,000 డిస్కౌంట్. సపోజ్ ఒక కాలేజీలో 5 lakhs డొనేషన్ ఉందనుకోండి, మన దగ్గరికి వస్తే 4 lakhs. ఒక కాలేజీలో 8 lakhs డొనేషన్ ఉందనుకోండి, మన దగ్గరికి వస్తే 7 lakhs. ఒక కాలేజీలో 2 lakhs డొనేషన్ ఉందనుకోండి, మన దగ్గరికి వస్తే 1 lakh. ఒక కాలేజీలో 1 lakh డొనేషన్ ఉందనుకోండి, మన దగ్గరికి వస్తే 0 డొనేషన్. సార్ 0 డొనేషన్ చేస్తే మీకు ఎట్లుంటుందంటే కాలేజ్ వాళ్ళు ఇస్తారండి, మీకు ఇబ్బంది ఏముంది. మీరు డైరెక్ట్గా పోతే ఏం రాదు, మేము చేసుకుంటే మాకు కూడా ₹1 వస్తుంది, మీకు కూడా ఫ్రీగా సీట్ వస్తుంది. ఈ మేనేజ్మెంట్ సీట్స్ తీసుకున్నటువంటి వాళ్ళకి మనం 4 సంవత్సరాలు మెంటర్షిప్ కానీ, అదేవిధంగా సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఎందుకంటే మాకు జోష్ ఇన్నోవేషన్స్ ఉంది కాబట్టి మీకు ఫుల్ స్టాక్ లాంటి కోర్సెస్ కానీ నెక్స్ట్ వేవ్లో నేర్పించే ఏ కోర్స్ అయినా మా దగ్గర కూడా ఫ్రీగానే ఇచ్చేస్తాం. అదేం పెద్ద పంచాయతీ కాదు. మీరు నెక్స్ట్ వేవ్ లాంటివో న్యూ ఏజ్ ఇన్స్టిట్యూషన్స్కి పోవాల్సిన అవసరం లేదు. సార్ ఒక కాలేజీలో ఓన్లీ ఫీజులే చెప్తున్నారు, మీరేం చేస్తారు అంటే ఫీజులనే తగ్గించి మాట్లాడదాం. ఉదాహరణకు ఒక కాలేజీలో మేనేజ్మెంట్ సీట్ ఇయర్లీ 1 lakh చెప్తున్నారు అనుకోండి, ఇయర్లీ 80,000కి మాట్లాడదాం, ఇయర్లీ 70,000కి మాట్లాడదాం, లేకపోతే ఇయర్లీ 60,000కి మాట్లాడదాం. డిపెండ్స్ ఆన్ ది కాలేజ్. సార్ వాళ్ళే కాలేజీలో 1,00,000 ఉంటే ఒక 60,000కే ఇస్తున్నారు. నేనేం చెప్తున్నాను, కాలేజ్ మీద 1,00,000 తక్కువ. అది 6 లక్షల డొనేషన్ ఉన్న కాలేజ్ కానివ్వండి, 10 లక్షల డొనేషన్ ఉన్న కాలేజ్ కానివ్వండి. ఒక కాలేజ్ వాళ్ళు 60,000-70,000కే సీట్ ఇస్తున్నారు అనుకోండి, మనం 50,000కి మాట్లాడుకుందాం. అప్పుడు 4 సంవత్సరాల మీద 80,000 ఫరక్ పడుతుంది కదా. ఇప్పుడు కూడా మీకు ఆదాయం ఉంటుందా సార్ అంటే ఉంటుందండి. బిజినెస్ కాదు ఇది. అందరూ వాళ్ళు చేసేది వ్యాపారమే, మనం చేసేది కూడా వ్యాపారమే. విద్య ఫ్రీ. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ అనేది ఓన్లీ పుస్తకాలకు మాత్రమే పరిమితమైన అంశం. ఇటు నేను చేసేది కానీ, ఇటు కాలేజీ వాళ్ళు చేసేది కానీ, ఇటు మీరు చేసేది కూడా బిజినెసే. ఎందుకంటే మీరు పిల్లవాడిని చేరుస్తున్నారు, వాడికి రేపు పొద్దున మంచి ప్లేస్మెంట్ వస్తుంది, వాడు మీ భవిష్యత్తుని, అదేవిధంగా వాడి భవిష్యత్తుని తీర్చిదిద్దుకునేదానికి మీరు డొనేషన్లు కట్టడం, ఫీజులు కట్టడం ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం? ఒకరికొకరు మ్యూచువల్గా మనం కలిసి చేసుకుంటే ఆ రకంగా ఇద్దరం కూడా లాభపడవచ్చు, అటు పేరెంట్ కానీ ఇటు మనం కానీ. సో మంచి కాలేజ్ సజెస్ట్ చేస్తాను. మీకున్నటువంటి బడ్జెట్లో ది బెస్ట్ కాలేజ్. ఎందుకంటే ఒక కాలేజ్ వాళ్ళు ఇప్పుడు టాప్ 10లో ఒక ఎక్స్ అనేటువంటి కాలేజ్ ఉందనుకోండి, వాడు జర హుషారుగా సీట్లు అమ్మేసుకొని వాడి దగ్గర సీట్లు లేవనుకో, అది మంచి కాలేజ్ అని కాదు, ర్యాంక్స్ని బట్టి మంచి కాలేజ్ అనేది ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు ర్యాంక్స్ అనేవి ఫిక్స్ ఉంటాయి. ఇది టాప్ 10లో ఉందా, టాప్ 20లో ఉందా, టాప్ 30లో ఉందా అనేది ఫిక్స్డ్ ర్యాంక్స్ ఉంటాయి. సో దాని ప్రకారంగా ఏరియాల వారీగా మనం కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చెప్తున్నాను కదా, తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 25,000 అంటే 4 years కలిపి 1 lakh తీసుకునే కాలేజీలు కూడా ఉన్నాయి. కానీ మీరు పోతే వాళ్ళు ఒప్పుకోరు, డినై చేస్తారు. ఎందుకంటే ఇది రెప్యుటేషన్ ప్రాబ్లం, అదంతా పంచాయతీ ఉంటుంది, ఎందుకు లేనా అనుకుంటారు. బట్ మాకు ఇస్తారు, ఎందుకంటే మాకు తెలుసు కదా బిజినెస్. అన్న నీ దగ్గర 100 సీట్లు మిగిలిపోయినాయి, ఏం చేసుకుంటావు, ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు. ఒక పేరెంట్గా మీరు లాబింగ్ చేయలేరు. సో నేను చెప్పేది, ఇప్పుడు మా దగ్గర ఎడ్యునైన్కి కన్సల్టేషన్ ఫీజు లేదు, కెరీర్ గైడెన్స్ ఫీజు లేదు. మీరు ఏ కాలేజీ కావాలన్నా డైరెక్ట్గా రండి, మేము కన్ఫామ్గా మీకు ఒక 2-3 కాలేజీలు మీ బడ్జెట్లో ఉన్న కాలేజీలు చూపిస్తాం. మా దగ్గర వెహికల్స్ ఉంటాయి. సో ఆ వెహికల్కి ఒక 3 to 4 కాలేజెస్ చూపిస్తే 3,000 ఛార్జ్ చేస్తాం. ఒకవేళ మేనేజ్మెంట్ సీట్ తీసుకున్నారనుకోండి, ఆ 3,000 కూడా కట్టే అవసరం లేదు. సో ఎన్ని లాభాలు చెప్పండి. మీకు 100 కాలేజీల్లో ఏది మంచి కాలేజీని ఎత్తుక్కునే అవసరం లేదు. మీ బడ్జెట్ని బట్టి, మీ ఆలోచన తత్వాన్ని బట్టి, మీ స్టూడెంట్ మెరిట్ని బట్టి ఒక 3-4 కాలేజీని సెలెక్ట్ చేస్తాం, లేకపోతే 2-3 కాలేజీని సెలెక్ట్ చేస్తాం. మీరు ఆ కాలేజీకి వెళ్ళొచ్చు, చూడొచ్చు, మీకు నచ్చితే అడ్మిషన్ తీసుకోవచ్చు. దట్టు కాలేజీలో మీరు పోయి కనుక్కున్న రేటు మీద 50,000 నుంచి మినిమం ₹1,00,000. డబ్బులు ఊరుకునే రావు మిత్రమా అని లలిత జ్యువెలర్స్ అని చెప్పినట్టుగా నేను ఈ సిద్ధాంతాన్ని పెట్టుకున్నాను. లేదండి మాకే వెహికల్ ఉంది, మేము పోయి చూసుకొచ్చుకుంటాం, మీరు వెళ్ళండి కాలేజీకి,
అన్నీ లలిత జ్యువెలర్స్ అని చెప్పినట్టుగా స్లిప్పులు రాసుకొని రండి. ఇదో ఈ కాలేజీలో 5 లక్షలు చెప్తున్నారు సార్, ఈ కాలేజీలో 2 లక్షలు చెప్తున్నారు సార్, మీరు ఏం చేస్తారని అడగండి, నెగోషియేట్ చేయండి, బేరం పెట్టండి. ఇదేం సార్ మరి అన్యాయంగా చదువుని బేరం? ఇవన్నీ సిద్ధాంతాలు ఇవన్నీ మనం కట్టి కొద్దిసేపు అరలో పెడదాం. ప్రజెంట్ ఇది బిజినెసే నడుస్తుంది. సమాజమే ఒక బిజినెస్ ప్లే గ్రౌండ్. అందరూ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళతోటే 89 కూడా బిజినెస్ చేయాలి. ఎందుకంటే పొలిటికల్ పార్టీ పాలిటిక్స్లోకి పోతుంది. ఎందుకు పోతుంది? రాజకీయం కోసం పోతుంది, రూపాయి సంపాదించుకోవడానికి పోతుంది. 89 సర్వీస్ చేస్తుంది. సర్వీస్ పీరియడ్, కౌన్సిలింగ్ పీరియడ్ అంతా అయిపోయింది. ఇది లాస్ట్ మూమెంట్కి వచ్చేసాం. ఇప్పుడు కూడా ఇవన్నీ పెట్టుకొని మనం బిజినెస్ చేస్తే మేము బాగుంటే మీకు 4 ఏళ్ల పాటు సర్వీస్ ఇవ్వగలము, మీకు మంచి కాలేజీని సెలెక్ట్ చేయగలము, మీకు మంచి కెరీర్ గైడెన్స్ ఇవ్వగలం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ధనమూలం ఏదైనా జగత్తు. కాబట్టి మేము కూడా ఈ టైంలో అడ్మిషన్లు చేసుకోవాలి. చేసుకుంటేనే ఇన్స్టిట్యూషన్ బాగుంటుంది. మీలాంటి 10 మందికి నేను వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఫ్రీగా ఈరోజు 10 గంటలప్పుడు కూర్చొని వీడియోలు చేస్తే మా ఎంప్లాయీస్ అందరికి కూడా ఇది ఇబ్బంది. కాబట్టి మీకు లాభం కలుగుతుందా లేదని ఒక విషయాన్ని ఆలోచించండి. నాకు లాభం వస్తుందా లేదనేది నేను చూసుకోగలను. మీకు లాభం కలుగుతుందా లేదా? 89కి పోతే మనకి బెనిఫిట్ అవుతుందా, లాస్ అవుతుందా? ఇది ఓన్లీ సింగిల్ ఎజెండా పెట్టుకోండి. కాలేజీ పోయి కనుక్కోండి. ఆడికి డిఫరెన్స్ ఎంత దూరం ఉంటుంది? మీరు ఏ కారణం నుంచి కాలేజీ తీసుకుని అమీర్పేట 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మీరు క్యాబ్ తీసుకొని వచ్చినా 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 50,000 మిగులుతున్నప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రండి. అడ్మిషన్ చేసి పెడుతున్నాం కదా. సో ఒక రోజులో మీకేమీ కొంపలంటుకు పోయేది లేదు. సో కాలేజీలు కూడా నిమ్మలంగా స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్ 15 తర్వాత స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏమి ఒరిగింది లేదు. రేవంత్ అని షెడ్యూల్ ఇచ్చినంత మాత్రాన మీకు 1వ తారీఖు లోపల ఏం కొంపలు మునిగిపోవు. ప్రశాంతంగా ఉండండి, అడ్మిషన్స్ చేసుకోండి. మీరు రండి, మా టీము మేము మీకు ఫుల్ ప్లెడ్జ్గా హెల్ప్ చేస్తాం. మీకు రేట్స్ అన్నీ కూడా చెప్తాం. మీరు 10 దిక్కులు తిరిగే అవసరం లేదు. టెన్షన్ పడకుండా 89 బేస్ చేసుకోండి. డెఫినెట్గా వీ విల్ డూ ద బెస్ట్ సర్వీస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.